హాయ్ అండి, నిమిషాలలో చేసుకుని ఎగ్ గీ రోస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఉడికించిన కోడిగుడ్లు తీసుకొని సగానికి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని రెండు వైపులా ఎగ్స్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని ఎగ్స్ కూడా పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత తీసేసి ఇంకొక వైపుకి తిప్పేసుకొని ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.